న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ రావణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. కేసు విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. రావణ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే కాంటెంట్ చేస్తూ రావణ్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడని ఆరోపణలున్నాయి. రావణ్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని ఐసిఐసిఐ ఎస్ బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ ఖాతాలు ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్యాంకులు కూడా ప్రకటించాయి. రావణ్ ఫోన్ నుంచి కీలక డేటాను రిట్రీవ్ చేసుకున్నారు పోలీసులు. ఫోన్లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించాలనే ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్యూజ్డ్ అరెస్ట్కి సంబంధించి అంటూ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవి చూడొచ్చు. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయిని ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేసింది తేల్చుతూ అంటూ కూడా ఆ డీటెయిల్డ్ ముద్దాయి తరపు వారికి ఇచ్చిన సమాచారం అంటూ ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ఏ సెక్షన్స్ కింద విచారణ జరుగుతోంది, ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం రావణ్ అకౌంట్కి సంబంధించి ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారనేది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దాంతోపాటు రావణ్ ఖాతాను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్యాంకులు కూడా ప్రకటించడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇక్కడ. దాంతోపాటు ఫోన్లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించాలనే ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. అండ్ ఈ ప్రచారంలో ఉన్న వాస్తవం ఎంత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇంకా ఎటువంటి కేసెస్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ టెరిటరీ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం వెనకాల కారణం ఏంటి? సంబంధించిన వ్యవహారంలో పోలీసులు అతని ఫోన్ మిస్యూజ్ చేసిన పరిస్థితి పట్టించారు. అయితే ఇప్పుడు తాజాగా తన బ్యాంకు సంబంధించిన అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు. అయితే అతనికి నెలకి ₹1,40,000 యూట్యూబ్ ద్వారా ఇస్తున్నాయి అనే ఒక అంచనాన్ని కూడా తీసుకున్నారు. అంటే ₹1,50,000 వచ్చే వ్యక్తికి ఇంత పెద్ద స్థాయిలో ఆర్గనైజ్ చేయడం, అంటే వ్యక్తులు సపోర్ట్ చేయడం, దీని వెనకాల ఎవరైనా ఫండింగ్ ఉందా అనే దిశగా కూడా పోలీసులు చూస్తున్నారు. బ్యాంకులు బ్యాంక్ అకౌంట్ కూడా చెప్పి ఫండింగ్ ఎవరైనా బ్యాంక్ నుంచి లేదా లేకపోతే ఎవరి ద్వారా ఇక్కడికి డబ్బులు చేరుతున్నాయని అంశాన్ని కూడా చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కేసుకు సంబంధించిన కొంత డేటాలో వారు కొంత రిట్రీవ్ చేసిన పరిస్థితి అయితే చేశారు. దీంట్లో కొంత అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అతను సొంతంగా కొన్ని ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత ఏదైతే రెచ్చగొట్టే లేదు వీడియోస్ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, దాన్ని రిట్రీవ్ చేసామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ కస్టడీకి తీసుకునే పిటిషన్ 10కి వాయిదా వేశారు. కాబట్టి ఎల్లుండికి రేపు దీనికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ ఎపిసోడ్ లో దీన్ని రావణ్ కేసుకు సంబంధించి ఫోన్లో ఇంకేమన్నా కీలక సమాచారం ఉన్నాయా, ఇంకెవరైనా బ్యాక్ ఎండ్ ఉందా, దీని వెనకాల ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారా అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి. దాని డీటెయిల్ కూడా ఫేస్ చేశారు. దాంట్లో కూడా ఎక్కడ పెద్దగా ఏం కనపడలేదు. కాకపోతే ₹1,40,000 అతనికి జీతం వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. మిగతా ఎలా అతని ఖర్చులు, అతని మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. చూడాలి. పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత కొంత సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. కస్టడీకి తీసుకున్న తర్వాత ఎటువంటి సమాచారాన్ని రాబడతారు రావణ్ దగ్గర నుంచి అనేది చూడాల్సిన పరిస్థితి. ఈ అశ్లీల వీడియోలు గుర్తించారు అనేది చాలా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం కృష్ణమోహన్, ఇది ఎంతవరకు వాస్తవం? పోలీస్ వర్గాల నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ వస్తుంది? ఒకవేళ అదే కనుక ఆధారం కనుక ఆరోపణ నిజమైతే ఏ కేసెస్ అంటే ఇంకా ఏ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది? దీని మీద ఎక్కడ కూడా అఫీషియల్ బయట అయితే అఫీషియల్ సమాచారం లేదు. కాకపోతే మీడియాలో కొన్ని లీకులు ఇస్తున్నారు, కొంత సమాచారం వస్తుంది. కానీ అసలు వీడియోలో లేదు అతని పర్సనల్ చాటా, లేకపోతే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కొంత పర్సనల్ చాట్ ఉంటుంది ప్రతి వ్యక్తి. దాంట్లోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే వేరే ఏమైనా ఉన్నాయా అతను భావజాలాలు ఇచ్చేసిన వ్యవహారంలో
లేదు ఈ వ్యవహారంలో ఎలా ఉన్నాయనే అంశాన్ని చూడాలి. మనం చూడాల్సింది కూడా ఇటీవల ఫోన్స్ లో చాలా వరకు కూడా డేటా మొత్తం కూడా ఫోన్స్ లోనే ఉంటుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటున్నాం, ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకుంటాం, ఇంపార్టెంట్ ఫోటోస్ పెట్టుకుంటాం, కొంత పర్సనల్ డేటా ఉంటుంది. ఆ వ్యక్తిగతంగా కొన్ని తన వ్యక్తికి సంబంధించిన కొన్ని ఉంటాయి. దాన్ని ఎలా చేస్తాడు ఏంటి అనేది చూడాలి. మరి ఇదైతే అఫీషియల్ గా ఎక్కడ సమాచారం అయితే లేదు. కాకపోతే ఇది కోర్టులో ఎంతవరకు నిలబడుతుందో కూడా చూడాలి. ఈ సమాచారం కోర్టులో ఇచ్చినా కోర్టు ఇతని ద్వారా ఎవరైనా బాధపడి ఉన్నారా, లేదు ఈ వీడియోస్ వల్ల ఇంకోటి ఏమైనా ఇబ్బంది కలిగిందా అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. చూడాలి. ఇది పోలీసులు దీనికి అధికారపూర్వకంగా రిమాండ్ ఇచ్చినప్పుడు కోర్టులో ఏం పెడతారు, లేదు వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టబోయే సాక్షి ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాలు చూస్తే కానీ మనకు కొంత పూర్తిస్థాయి సమాచారం రాదు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం యూట్యూబర్ రావణ్ కేసులు డెవలప్మెంట్స్, కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, రోజుకో డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. యూట్యూబర్ రావణ్కు ఇంకొక బిగ్ షాక్ తగిలింది. కేసు విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. రావణ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు పోలీసులు. విద్వేషాలు రెచ్చగొట్టే కాంటెంట్ చేస్తూ రావణ్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రావణ్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని ఐసిఐసిఐ, ఎస్ బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ ఖాతాల ఫ్రీజ్ అంశానికి సంబంధించి బ్యాంకులు కూడా కీలక ప్రకటన జారీ చేశాయి. రావణ్ ఖాతాను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్యాంకులు కూడా ప్రకటించాయి. రావణ్ ఫోన్ నుంచి కీలక డేటాను రిట్రీవ్ చేశారు పోలీసులు. ఫోన్లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారనే ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో 60 ఏళ్ల లెగసీ, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన బీరంగూడకి. జూలై 10న గొప్ప ప్రారంభం.